జెండా పండుగ అనగానే దేశభక్తిని ఎంతో ఘనంగా చూయించుకుంటారు కొందరు. బియ్యం గింజ మీద జెండా చెక్కుతారు. పెన్సిల్ మొలక మీద కూడా జెండాను ఎగరేస్తారు. సూది రంధ్రంలా జెండాను నిలబెడతారు. ఆకాశంలా సముద్రంలా 3 రంగుల జెండాను ఎగరేసి సెల్యూట్ కొట్టేటట్టే చేస్తారు. 77వ గణతంత్ర దినోత్సవం ఇయాల ఇసొంటి ముచ్చట్లు షాన్నే జరిగిన ఇయాల సుతాం. అసొంటి 2 వార్తలు మీకోసమే తెచ్చినాం మన జోర్దార్ వార్తలకు. పాండ్రి మరి మనం కూడా దేశభక్తిలా మునిగి తేలుదాం. దగ్గర నుంచి చూస్తే లైన్ గా వేర్చిన పావులా బిల్లలు, అదే దూరంకెళ్ళి చూస్తే 3 రంగుల జాతీయ జెండా. వామ్మో, చిన్నగా లేదు కదా, మళ్ళా అటుకొస్తా నుంచి ఇటుకొస్తదాకా బంగ్లా పొడుగుతున్నది కదా, చిన్న ముచ్చట కాదు మరి. 1,60,000 పావులా బిల్లలు అటగివి. ఎంత ఓపికనే కదా అన్నకు. గిన్ని పావులా బిల్లలను 3 రంగుల జెండా లెక్క వేర్చుడంటే ఇదంతా చేసింది తిరుపతిలో హెడ్ కానిస్టేబుల్ గా నౌకరు చేసే సురేష్ రెడ్డి సారు. పేరుకు పోలీస్ అయినా సారు లోపల మంచి కళాకారుడు ఉన్నాడు. అగో ఆ కళ వేయంగానే అటు లాఠీ పోలీస్ డ్యూటీ చేసుకుంటానే ఇటు నాణాల సేకరణ చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి అలవాటట గిట్ల చేసుడు. ఇవాళ గణతంత్ర దినోత్సవం కాబట్టి సారు తను సేకరించి చేసి పెట్టుకున్న పావుల బిల్లలను ఇట్లా 3 రంగుల జాతీయ జెండాగా మలిచిండు. బొంబాయి, కలకత్తా, చెన్నై అసొంటి జాగాల 2 ఏళ్లు కష్టపడంగా జమ అయినట ఈ పావుల బిల్లలన్నీ. 42 అడుగుల ఎడల్పు, 12 అడుగుల పొడవుతోటి 18 నెలలు తిప్పల పడితే పావుల బిల్లలతోని 3 రంగుల జాతీయ జెండా తయారైందట. చాన్నే కష్టపడ్డాడు, అందుకే గిన్నిస్ పుస్తకంలోకి ఎక్కే ఛాన్స్ ఉన్నదట. ఇది ఇట్లుంటే నోమేషానికి బుడ్డోన్ టాలెంట్ చూడుండ్రి. రూబిక్ క్యూబ్స్ తోటి కూడా దేశభక్తిని చూపెట్టచ్చని నిరూపణ చేసినామంటే మామూలు ముచ్చట కాదు పో. వాటిని ఒక్క తీరు రంగులకు మార్చుడే దిమాగ్ ఖరాబ్ ముచ్చట. అసొంటిది 22 సెకండ్ల లోపట్నే 30 రూబిక్ క్యూబ్స్ ను ఒక్క రంగులకు మార్చి బార్డర్ల సైనికుల సేవలను యాద్ చేసుకునేటట్టు చేసి వారెవ్వా అనిపించింది తమ్ముడు. నెల్లూరు జిల్లా నాట నోమేషానికి బుడ్డోంది. జెండా పండుగ యాల తన టాలెంట్ ను గీతారిక చూపెట్టి సైనికులకు అంకితం చేసిండట. నమస్తే అందరికీ, నా పేరు నోమేష్, మాది నెల్లూరు జిల్లా. నాకు క్యూబ్స్ చేయటం హాబీ. నేను ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా నేనైతే 30 క్యూబ్స్తో చేశాను. దానిపై అయితే మన ఇండియన్ ఫ్లాగ్ విత్ సోల్జర్స్తో పాటు నేను చేశాను. దాన్ని అయితే 30 క్యూబ్స్తో చేశాను. అది సక్సెస్ఫుల్గా పర్ఫెక్ట్గా వచ్చింది. నేను రిపబ్లిక్ డే సందర్భంగా చేశాను. ఈ పోర్ట్రేట్ ఆర్ట్ని మన దేశానికి, మన సోల్జర్స్కి అందరికీ డెడికేట్ చేస్తున్నాను. గొప్ప ముచ్చట్నే. అంతేకాదు, చిన్నతనంకెళ్ళే పిల్లలందరికీ దేశభక్తి ఉండాలని, సైనికుల్ని గొప్ప గౌరవించాలని కూడా చెప్తున్నాడు ఈ తమ్ముడు. గ్రేట్ రా బుడ్డోడా. నిన్ను చూసి ఎంతో మంది పిల్లగాళ్ళు దేశభక్తిలో మునిగి తేలాలని మన జోర్దార్ వార్తల తరఫున కూడా కోరుకుంటున్నాం.